హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సౌత్ ఆఫ్రికాలో మీ ఆడపడుచు. హలో అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌత్ ఆఫ్రికాలో మీ ఆడపడుచు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. ఇది జనవరి 1 రోజు మాట. సో మేమందరం కలిసి గుడికి వెళ్దామని అయితే బయలుదేరిపోయామన్నమాట. ఇక్కడ ఇస్కాన్ టెంపుల్ అని చెప్పి మిడ్రాండ్లో దగ్గరలోనే ఉంటుంది. సో వెళ్ళాకే తెలిసింది గుడి క్లోజ్ ఉందని ఇవాళ. సో దగ్గరలో కూడా చాలా వరకు గుళ్ళు అయితే క్లోజ్ ఉన్నాయన్నమాట. అయితే ఒక గుడి మాత్రం 6 o'clock నుంచి ఓపెన్ ఉందని అయితే ఆన్లైన్లో చూపించింది. అది శ్రీ రాధేశ్యామ్ టెంపుల్ మాట. అది కూడా కృష్ణుడి టెంపుల్. సో అది వచ్చేటప్పుడు వెళ్దాంలే అని ప్లాన్ వేసుకున్నాము. మేము స్టార్ట్ అయ్యేసరికి 11 అయ్యింది. కొత్త సంవత్సరంలో ఎంటర్ అయిపోయాం కాబట్టి గుడికి వెళ్ళి అలాగ సరదాగా పిల్లల్ని మాల్కి తీసుకెళ్ళి అక్కడ ఒక కిడ్స్ ఫన్ యాక్టివిటీస్ ఉన్నాయన్నమాట. అది మీరు వీడియో చివరి వరకు చూడండి, చాలా బాగుందన్నమాట. కిడ్స్ గేమ్స్ ఉన్నాయి అక్కడ సపరేట్గా. అందుకని ఈ 4 ways మాల్కి అయితే వచ్చేసామండి. సరదాగా పిల్లలు హాలిడేస్ కాబట్టి వాళ్ళకు కూడా ఫన్ యాక్టివిటీస్ చేపిద్దామని చెప్పి ఇక్కడికైతే వచ్చేసాము. ఈ 4 ways మాల్ అనేది వన్ ఆఫ్ మై ఫేవరెట్ మాల్ అండి. సో అన్ని రకాలు అన్ని షాపింగ్ చేసుకోవచ్చు చక్కగా. అలాగే మాల్ చాలా చాలా బాగుంటుంది. బట్ మేమైతే ఒక కిడ్స్ జోన్ అనుకున్నాము. అది అన్ఫార్చునేట్లీ క్లోజ్ ఉంది. ఇవాళ న్యూ ఇయర్ కాబట్టి అలాగే మాల్స్లో షాప్స్ అన్ని క్లోజ్ ఉన్నాయి. మేము సర్ప్రైజ్ అయ్యామన్నమాట, షాప్స్ ఇవాళ క్లోజ్ ఉంటాయని మనకు తెలీదు. సో వెళ్ళాం మొత్తానికి. బట్ కిడ్స్ సంబంధించిన ఒక ఫన్ యాక్టివిటీస్ అదైతే ఓపెన్ ఉంది. అది ఏంటి అనేది ఈ వీడియో చివరి వరకు చూసేయండి. కిడ్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఎవరైతే ఇక్కడ సౌత్ ఆఫ్రికాలో పిల్లల్ని తీసుకెళ్లాలనుకుంటే ఒకసారి ట్రై చేయండి, చూడండి. వీడియో అయితే నేను క్లియర్గా చూపించాను, అసలు ఏంటి అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే ఇక్కడ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మాల్ 4 ways మాల్ ఎలా ఉంటుంది అనేది మీకు కూడా చూపిద్దామని చెప్పి ఈ వీడియో అయితే మీకోసం చేస్తున్నాను. అయితే నేను, మా పిల్లలు, అలాగే మా అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ అందరం కలిసి అయితే ఇటు వచ్చాము. చూసారు కదా, కిడ్స్ని ఒక్కొక్క ట్రాలీలో అయితే వేసుకొని అయితే ఇలా అయితే తీసుకొని వస్తుందన్నమాట. సో ఎందుకంటే మాల్ అంటే చాలా చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి వాళ్ళు నడవడానికి ఇబ్బంది పడకుండా చక్కగా వాళ్ళని ఇలాగ ట్రాలీలో వేసుకుంటే ఎంత దూరం అన్నా మనం నడవచ్చు, వాళ్ళని తీసుకెళ్ళచ్చు అన్నమాట. అయితే మాల్ చూసారా, ఇంత ఖాళీగా అయితే ఎప్పుడు ఉండదు. బట్ ఇవాళ పబ్లిక్ హాలిడే, న్యూ ఇయర్ ఫస్ట్ కాబట్టి సో ఇంత ఖాళీగా ఉందన్నమాట. మోస్ట్ ఆఫ్ ద షాప్స్ అయితే అన్నీ క్లోజ్గా ఉన్నాయండి. అక్కడక్కడ మాత్రం కొన్ని అయితే ఓపెన్ అయితే ఉన్నాయి. ఈ మాల్కి పైన సీలింగ్ చూసారా అండి, లైటింగ్స్తో చాలా చాలా బాగుంటుంది అన్నమాట. ఓవల్ షేప్లో డిఫరెంట్ ఒక డిజైన్ అయితే ఇచ్చారన్నమాట. ఆ లైటింగ్ ఫోకస్ అంతా కిందంతా స్ప్రెడ్ అయ్యి చాలా చాలా అట్రాక్టివ్గా ఉంటుందన్నమాట. చూస్తే మీకు అన్ని రకాల బ్రాండ్స్ అయితే ఉంటాయండి ఇక్కడ, ప్రతి ఒక్క మాల్లో ఉంటాయి కాబట్టి. సో ఈ మాల్లో కూడా అన్ని రకాల మాట చాలా చాలా బాగుంటాయి అన్నమాట. సో క్లోతింగ్ దగ్గర నుంచి, హోమ్ యాక్సెసరీస్ దగ్గర నుంచి, సో హెయిర్ యాక్సెసరీ దగ్గర నుంచి, బ్యాగ్స్ కానీ బుక్స్ కానీ ఇవ్వండి, చాలా రకాలు ఉంటాయన్నమాట. సో మేము వెళ్ళేది ఇక్కడే మాట. ఇక్కడ దగ్గరలో మీరు చూస్తే ఇక్కడ షూటర్స్ అనేది ఒకటి ఉంది. ఇది అడల్ట్కి సంబంధించిన మాట. ప్లే చేయొచ్చు, ఈట్ చేయొచ్చు, కనెక్ట్ చేసుకోవచ్చు అని రాశారు చూడండి క్యాప్షన్. అది అడల్ట్స్కి మాట. ఎవరన్నా కపుల్స్ కానివ్వండి, 18+ వాళ్ళు చక్కగా ఇక్కడ వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. ఫుడ్ అవైలబుల్ ఉంటుంది, పబ్ ఉంది ఆల్రెడీ. ఇక్కడ గేమ్స్ ఉన్నాయి, రకరకాల పూల్ గేమ్స్ ఉన్నాయి. సో పెద్దవాళ్ళు వచ్చి ఇక్కడ మీరు ఎంటర్టైన్ అవ్వచ్చు. దీని పక్కనే టోటల్ నింజా ఇంటరాక్టివ్ అనేది ఒక ఫన్ యాక్టివిటీ అనేది ఉందండి. అది ఓపెన్ చేస్తుంది లక్కీగా. సో ఇందులో అడల్ట్స్ ఆడొచ్చు, అలాగే కిడ్స్ ఆడొచ్చు. సో చక్కగా అందరు ఎంటర్టైన్ అవ్వచ్చు అన్నమాట, ఫ్యామిలీ మొత్తం. నేను వీడియో తీస్తున్నానని చెప్పి హలో చెప్పి నాకు న్యూ ఇయర్ విషెస్ కూడా చెప్పారు ఇవిడ. సో ఇక్కడ జామ్ అనే దాంట్లో రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయండి, చూసారు కదా ఈ షాప్లో. సో మొత్తానికి అయితే మేము కిడ్స్ని అయితే ఆడించడానికి వచ్చాము. సో ఈ లోపు మా అన్నయ్య లోపల డీటెయిల్స్ అడగడానికి వెళ్ళారు. అక్కడ కొంచెం క్యూ ఉంది అన్నమాట. ఈ లోపు అయితే మేము ఇలా అయితే చిన్న వీడియో అయితే తీసుకున్నాం అన్నమాట. మా వదిన ఉంది కదా, సో ఇలా దిగోదిన ఇక్కడ బాగుంటుంది అక్కడ బాగుంటుందని నాకు ఎక్కువ అడ్వైజ్ అండ్ సజెషన్ ఇస్తూ ఉంటుంది అన్నమాట. సో కొన్ని అయితే థంబ్నెయిల్స్కి అయితే ఇలాగ ఫోటో అయితే దిగాను నేను. లోపల చూసారు కదా అడల్ట్స్ కూడా ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో. సో మోస్ట్ ఆఫ్ ద యాక్టివిటీస్ ఏమేమి ఉన్నాయో అనేది బోర్డు కూడా నేను క్యాప్చర్ చేశాను చూడండి. సో ఇక్కడ లోపల ఎంటర్ అవ్వగానే స్టార్టింగ్లో ఇక్కడ స్క్రీన్స్ అయితే ఇక్కడ ఇచ్చారండి. సో ఇందులో అడల్ట్ డీటెయిల్స్ అయితే మనము
మనము ఫిల్ చేయాలన్నమాట. తర్వాత మనం టికెట్స్ వెళ్ళి మనము ఎంతమంది కావాలి ఏంటి అనేది మనం అక్కడ కౌంటర్లో అడిగితే వాళ్ళు ఇస్తారన్నమాట. సో ఇక్కడ మీరు చూసారు కదా, ఇక్కడ టోటల్ నింజా ఇంటరాక్టివ్ ఓపెన్ అవర్స్ వచ్చేసరికి మండే టు సండే అండి, 9 to 8 PM వరకు చక్కగా ఉంటుంది. ఓన్లీ ఈస్టర్ సండే, క్రిస్మస్ డే, అలాగే బాక్సింగ్ డే, సో ఆ రోజులు మాత్రం ఇది క్లోజ్ ఉంటుందని రాశాడు క్లియర్గా. సో ఇక్కడ కౌంటర్లో మనము టికెట్స్ తీసుకుంటే వాళ్ళు ఒక ట్యాగ్స్ ఇస్తారనమాట. ఆ హ్యాండ్స్కి ట్యాగ్స్ అయ్యి మనం వేసుకొని వెళ్తే అక్కడ లోపల అన్నీ ఫ్రీ అన్నమాట. సో ఇక్కడ చూసారు కదా డిఫరెంట్ టైప్స్ అన్నమాట. ఓలా జంప్, ఓలా క్లైమ్, ఓలా ఏరియా, డాజీ ట్యాక్, అలాగే బ్యాటిల్ బాల్, సో రకరకాలవన్నీ ఉన్నాయి. ఇక్కడ పార్టీ కూడా చేసుకోవచ్చు, అవైలబిలిటీ కూడా ఉంది. అలాగే లోపల రెస్టారెంట్ కూడా ఉందండి. చక్కగా మనం కూర్చొని ఫుడ్ ఎంజాయ్ చేస్తుంటే పిల్లలు చక్కగా ఆడొచ్చు, అలాగే పిల్లలు కూడా ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట అక్కడ. సో లోపల మేము వెళ్ళగానైతే స్నాక్స్ కొన్ని అయితే ఆర్డర్ పెట్టాము. పిల్లలు అప్పటికి ఆకలి అన్నారు. మేము అప్పటికప్పుడు అనుకున్నాం అన్నమాట ఇలా వెళ్దాము అని చెప్పి అని అప్పటికప్పుడు రెడీ అయిపోయాము. హరియాక్ష్ బాబు అయితే మార్నింగ్ ఏం తినలేదంటే ఇంకా లోపల రాగానే నాకు హంగ్రీ అన్నాడు. సో వాడి కోసం ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ నగెట్స్ అవైతే ఆర్డర్ చేసామన్నమాట. సో వాళ్ళు కూర్చొని తిన్నాక ఇంకా ఆడుకున్నారు చాలాసేపు. చూసారు కదా ఇలాగా ట్యాగ్స్ ఇస్తారన్నమాట. బ్లూ కలర్ ఇవి ట్యాగ్స్ ఏంటంటే వీళ్ళకి సపరేట్ మినీ నింజా అని ఉంటుంది అండి, సపరేట్ ప్లే ఏరియా ఉంది పిల్లలకి, చిన్నపిల్లలకి, వాళ్ళు అక్కడికి వెళ్ళి ఆడొచ్చు అన్నమాట. అలాగే అడల్ట్స్కి సపరేట్ ఏరియా అయితే ఉంది. సో ట్యాక్స్ అయితే కట్టి ఇచ్చేసుకున్నారు వీళ్ళు. అలాగే ప్రతి ఒక్కరికి అయితే ఇలా సాక్సెస్ ఇస్తారన్నమాట. ఈ సాక్సెస్ వచ్చేసి ఎక్స్ట్రా 40 rand అది పే చేయాలన్నమాట. దానికి సాక్స్లు ఏంటంటే గ్రిప్ ఎక్కువగా ఉంటుందన్నమాట. సో జారకుండా, అలాగే ఇక్కడ ఎక్కువ జంపింగ్ యాక్టివిటీస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి సో ఈ సాక్స్ వేసుకొని వెళ్ళాలి అనేది వీళ్ళ రూల్ మాట. సో మొత్తానికైతే టికెట్ తీసుకొని లోపలికైతే ఎంటర్ అయిపోయాము. చూసారు కదా అందరు పిల్లలు జంప్ చేస్తూ తెగ ఆడుతున్నారు. అంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క పెద్ద స్క్రీన్ ఇస్తారండి, మనం గేమ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. దాన్ని బట్టి మీరు విజువల్గా అంటే మనము అక్కడ ఉన్నట్టు వర్చువల్గా మన పిక్చర్ అది కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. మీరు ఆ స్క్రీన్లో చూస్తే వీళ్ళు ఇక్కడి నుంచి ఎగురుతూ ఉంటారు, ఆ స్క్రీన్లో వాళ్ళే కనిపిస్తారు అన్నమాట. విజువలైజ్ చేసుకుంటూ మనం ఆ గేమ్ ఆడచ్చు అన్నమాట. సో కిడ్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. ఇదంతా సిట్టింగ్ ఏరియా అన్నమాట, రెస్టారెంట్ లాగా. ఎక్కడంటే మనం ఆ ఏరియాకి చక్కగా టేబుల్స్ అయితే ప్రొవైడ్ చేశారు, మనం కూర్చోవచ్చు అన్నమాట. చూసారు కదా పేరెంట్స్ అందరు ఇలా కూర్చొని చిల్ అవుతున్నారు అనమాట. ఆ కార్నర్లో చూస్తే అదే కేఫ్ అన్నమాట. మనకి ఏమైనా కావాలంటే అక్కడ ఆర్డర్ పెట్టుకొని మనము ఇక్కడ కూర్చొని తినచ్చు. ప్రతి ఒక్క ప్లే ఏరియాకి ఈ టేబుల్స్ అనేది ప్రొవైడ్ చేశారన్నమాట. ఫస్ట్ మేమైతే ఇంకొక చిన్న పిల్లల్ని మినీ నింజా ఏరియా అనేది ఉందని చెప్పాను కదా, అక్కడికి వెళ్తున్నాం ఫస్ట్. సో ఇదేనండి మినీ నింజా ఇంటరాక్టివ్ ప్లేస్ మాట. ఇందులో చిన్నపిల్లలకు సంబంధించింది ఎక్కువ జంపింగ్వి, అలాగే బాల్స్, జారబండలు డిఫరెంట్ ఉన్నాయిలేండి, వాళ్ళ ఏజ్ తగ్గట్టు ఉన్నాయి. సో చిన్నోడు అలాగే హరియాక్ష బాబు వీళ్ళైతే బాగా ఎంజాయ్ చేశారన్నమాట. ఆ బాల్తో అవి మొత్తం ఎక్స్ప్లోర్ చేశారు. మా చిన్నది కూడా వెళ్ళి వాళ్ళతో పాటు ఆడింది. సో ఫస్ట్ మనం వెళ్ళే ముందు సాక్స్ అయితే వేసుకోవాలి కాబట్టి సాక్స్లు అయితే వేసేసి ఇంకా వాళ్ళు కాసేపు అయితే ఇంకా ఆడుకోమని అయితే చెప్పాము. ఈలోపు అన్నయ్య అయితే కొన్ని స్నాక్స్ అయితే ఆర్డర్ పెట్టారన్నమాట. మధ్యలో తినుకుంటా వాళ్ళు ఆడుతూ ఉండేవారు అన్నమాట. సో అయితే ఇందులో 1 hour, 1.5 hour, 2 hours వరకు ఉందండి, మన ఇష్టం అన్నమాట. మనం దాన్ని బట్టి మనము ఎక్స్ట్రా అడిషనల్ అమౌంట్ పే చేసి మనం ఎన్ని అవర్స్ కావాలంటే అన్ని అవర్స్ అయితే ఉండొచ్చు. మనకి ఇంత టైం లిమిట్ అనేది ఉంటుందన్నమాట దీనికి. వీడియో అయితే చూడండి, గేమ్స్ ఏవేవి ఉన్నాయో అనేది అన్నీ అయితే నేనైతే క్యాప్చర్ మ్యాక్సిమం అయితే తీసానండి. సో చూడండి వీడియో, నేను మధ్యలో ఏమైనా ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఉంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు, చూడండి అయితే. Danvin, slowly go Akka, slowly. Go to Akka. Hey Pari, వాడిని పిలువు, వాడు వెళ్ళిపోతున్నాడు ఇక్కడ తమ్ముడు. దాన్విన్, అక్క ఇస్ దిస్ సైడ్. దాన్విన్, తమ్ముడు ఉన్నాడా?
హరియాక్ష్ హరియాక్ష్ కమ్ అవునా ఇగో ఇక్కడ మన ఇద్దరు ఆడదామా ఆహా ఫుల్ ఏంటి అన్నీ లేవా ఇక్కడ ఆడతావా అంటండి. సో మనకు వీళ్ళకి ఆడతావా వెళ్ళు వెళ్ళు ఎవరైతే తింటున్నారో అది చూసేవారు ఎలా ఉంది అనమాట. వీళ్ళు ఆడుతూ ఉంటే ఆ బోర్డులో కనిపిస్తుంటే ఇప్పుడు చూడండి కర్రీ వెళ్ళింది కదా, ఆ బోర్డులో కర్రీ ఉంది. ఆ గేమ్ What we have to play? ఆ గేమ్ బట్టి Jump to select. జంప్ చేస్తే దాన్ని బట్టి అలా గ్రోప్ అవుతుంది అన్నమాట. మనం Can you take some video? కనిపిస్తుంది మనం ఆడాలన్నమాట. ఫన్గా ఉంటుందన్నమాట. బట్ గేమ్ ఎలా ఆడాలో అనేది మనకు తెలియాలి. అలాగే అడల్ట్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. It's fine. Danvin, come. అక్కడ ఏమైనా కావాలంటే యూ వాంట్ టు ప్లే గో ఇన్ సైడ్. వీడు వస్తున్నాడు, జంప్ చేయి, తమ్ముడు చేతులు పట్టుకో. Jump, Danvin. Hold my hand. Jump, jump, hold. Jump, hard, jump hard. Here, Danvin, jump here. Okay, jump, jump. Danvin, jump here. అక్కడికి వెళ్ళాలనుకున్నాను. బాల్స్ అయ్యి ఇందులో అడుగుదామండి ఇతన్ని. హలో మీకు తెలుసా ఎలా ఆడాలో?
don't think he's wasting them. That boy is slow. Come here, son. Come on, boy. Come on, boy. Jump over. Just down to it. Hari, come on. Jump. Come on, boy. Come on, guys. Off the wall, off the wall. Jump. Off the wall. Come to Hari. come in the game. You have to get hit. She's getting way to stutter. హారి ఇంకేమైనా కావాలా చెప్పు ట్వీటీ అందరూ చూడండి మెనూ తెస్తా Okay, now. Are we ready? Good luck, guys. 2, 1. Yo! No, no statement. వంగు And jump over. Jump Yeah, over. Bobby. Jump. That is gonna go faster, Bobby. Yeah. Jump. Yeah, under. Jump. Jump, Bobby. You don't need to stand on your number. You don't need to stand up, Bobby, faster. జంప్ Oh, you got the other angle. డౌన్ ఏ వంగు శ్రీ You వంగు just stand up, faster. జంప్ So, wake up now, now, wait. శ్రీ త్రో చెయ్యి డాచ్ బాల్ అంటే త్రో చేసుకోవాలా నువ్వు ఇది ఆడమంటే డాచ్ బాల్ ఆడట్లేదు నేనైతే వీడియో తీయడానికి ఉండదని చెప్పి నేనైతే ఆడలేదు. సో పిల్లలు అయితే ఎంజాయ్ చేశారన్నమాట. మీకు అన్నీ చూపించాలని వీడియో లెందీ అయిపోతుందని చెప్పి కొంచెం స్పీడప్ అయితే చేశాను. సో ఇదే మాట కేఫ్. ఇక్కడ వెరైటీస్ అయితే బాగానే ఉన్నాయండి. మనకి పిల్లలకి స్నాక్స్తో పాటు అలాగే ప్లాటర్స్ కూడా ఉన్నాయి, డ్రింక్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ఇక్కడ తినాలనుకున్న వాళ్ళు కూడా తింటూ చక్కగా పిల్లలు ఆడుతూ ఎంజాయ్ చేయొచ్చు. ఎలా ఉంది బాగానే ఉన్నా లాస్ట్ 10-15 మినిట్స్ అయితే మేము ఇక్కడ ఎవరు లేరన్నమాట. చక్కగా ఆడుకున్నాం. వాళ్ళు ఏమి అనలేదు కూడా. అందరం కలిసి ఇలాగా కాసేపు సరదాగా ఆడుకున్నాం అందరం. సో బాగా అనిపించింది. Press it. Press it. Press the button. There, green button. పావు వెళ్దాం దా. వెళ్దాం దా. ఇంకా వాళ్ళు అనౌన్స్ చేశారు. ఉన్నాడు. అక్కడ మ్యాప్ ఆడాలేమో. అక్కడికి వెళ్ళాలి, అది టచ్ చేయాలి వెళ్ళి. కమ్ డౌన్ డౌన్ గో దేర్ పుట్ యువర్ హ్యాండ్స్. టచ్ చేయి.
I think you must follow the green line, not like that. Try. Already in progress. Danvin, go. Come. Climb. Climb here. Climb. Put your leg here. Leg here. Yes. Climb. No, not here. Like this. You must put it leg like this. And then another leg. Hold. Put it leg like this. Put it leg. Danvin. Hey, come. Come this side. Akka will jump. కనిపిస్తారు అదే. Danvin, come here back. Pari, jump. మరి వెళ్దామా? హరి అదే కదా సేల్లో ఉన్నాయి. ఉందా? ఒక ఫోటో తీయాలా? ఓకే. ఏంటిది ఇది మొత్తం? ఫైనల్గా పిక్చర్స్ కొన్ని దిగేసిన తర్వాత మేమైతే ఇంకా బయలుదేరిపోయామండి. సో గుడికి కూడా వెళ్ళామన్నమాట. వెళ్ళే దారిలో వెళ్ళాము. అది కూడా నేను ఒక చిన్న మినీ వ్లాగ్ అయితే చేశాను. నెక్స్ట్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను ఇక్కడ. సో ఈ వ్లాగ్లో అయితే మీకు 4 ways మాల్ అయితే ఎలా ఉంటుంది అనేది, అలాగే ఇక్కడ పిల్లలు ఫన్ యాక్టివిటీస్ ఏమున్నాయో అనేది మీకు క్లియర్గానే చూపిద్దామని చెప్పి ఈ వ్లాగ్ అయితే చేశానండి. అలాగే ఇక్కడ బుక్ స్టోర్ కూడా ఓపెన్ ఉంది. సో మా పెద్దమ్మాయి బుక్స్ ఏమన్నా కొనుక్కుంటాను అని చెప్పానంటే వెళ్ళి చూసామన్నమాట. బట్ తను అనుకున్నదైతే బుక్ దొరకలేదు. సో వీడియోస్ తీయడం అవుతుంది కానీ ఎడిట్ చేయడం అవ్వట్లేదండి. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అయితే వీడియోస్ అన్నీ ఎడిట్ చేయడానికి నేను ట్రై చేస్తాను. అండ్ హాలిడేస్ అయితే మాకు వచ్చేసినాయి. ఇంకా బ్యాక్ టు వర్క్ మాట నెక్స్ట్ వీక్ నుంచి. సో ఎంతవరకు కుదిరితే అంతవరకు వీడియోస్ అయితే నెమ్మదిగా పోస్ట్ చేయడానికి అయితే నేను ట్రై చేస్తాను. బట్ మీ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇలాగే ఉండాలన్నమాట. సో నా వీడియోస్ అన్నీ చివరి వరకు చూస్తూ ఉండండి. తప్పకుండా నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో అండి. సీ యూ నెక్స్ట్ బ్లాగ్. టేక్ కేర్. బాయ్.